హరి ఓం. విశ్వజన్మస్థితి విలయంబులు ఎవని వలన ఏర్పడు అనువర్తనమున వ్యావర్తనమున కార్యములందభిజ్ఞుడై తానరాజగుచు చిత్తమున చేసి వేదంబులు అజునకు విదితముల్గా వించనంవడు బుధులు మోహింతురంవనికి ఎండమావుల నీట కచాదులన్యోన్య బుద్ధిదా నడరునట్లు త్రిగుణ సృష్టి ఎందు దీపించి సత్యము భంగితోచు స్వప్రభా నిరస్త కుహకుడెవ్వడు అతని కోరి చింతించదననఘు విశ్వమయుని అనుదినంబు. శ్రీమంతమై మునిశ్రేష్ఠ కృతంబైన భగవతంబు సద్భక్తితోడ వినుగోరువారల విమల చిత్తంబుల చచ్చర ఈశుండు చిక్కుగాక ఇతర శాస్త్రంబుల ఈశుండు చిక్కునే మంచివారలకు నిర్మత్సరులకు. శ్రీమంతమై మునిశ్రేష్ఠ కృతంబైన భగవతంబు సద్భక్తితోడ వినగోరువారల విమల చిత్తంబుల చచ్చరణీసుడు చిక్కుగాక ఇతర శాస్త్రంబుల ఈసుండు చిక్కునే మంచివారలకు నిర్మత్సరులకు కపట నిర్ముక్తులై కాంక్షసేయక ఇందు తగిలియుండుట మహాతత్వబుద్ధిపరగ ఆధ్యాత్మికాది తాపత్రయంబు నడచి పరమార్థభూతమై అఖిల సుఖదమై సమస్తంబుగకయు అయ్యునుండు వస్తు వెరుగంగదగో భగవతమునందు గదకల్పవృక్ష విగళితమై సుఖ ముఖ సుధాద్రవమున మునసియున్న భగవత పురాణ ఫలరసస్వాదన పదవిగనుడు రసిక భావవిదులు. వర గోవింద కథాసుధారస మహావర్షోరుధరా పరంపరలంగాక బుధేంద్ర చంద్ర ఇతరోపాయానురక్తిం ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహజనుః సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మషకనద్దవానలంబారునే. హరి ఓం. వాచం దుహితరం తన్వీం స్వయంభూః హరతీం మనః అకామాం చకమేక్షత్త సకామ ఇతి నః శ్రుతం తమధర్మే కృతమతిం విలోక్య పితరం సుతాః మరీచిముఖ్యాః మునయో విశ్రంభాత్ ప్రత్యబోధయం అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడికి మరొక విషయాన్ని కొంచెం ఏమిటి ఇలా జరిగింది అని అనిపించేటువంటి ఒక విషయాన్ని విదురుడికి మైత్రేయ మహర్షి చెప్పాడయ్యా అని చెప్పి సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకి వివరించేటువంటి శ్లోకంలో ఇప్పుడు మనం ఉన్నాం. మనం మొదటి నుంచి ఈ అధ్యాయం మొదటి నుంచి చూసుకున్నట్లయితే మొట్టమొదట బ్రహ్మదేవుడు గారు సృష్టించినటువంటి సృష్టిలో మహామోహం, తర్వాత అంధతామిశ్రం, తామిశ్రం, మహామోహం, మోహం, తమస్సు అనేటువంటివి సృష్టించేశాడు. అవి అయిపోయిన తర్వాత వాటిని డిలీట్ చేయలేదు, వాటిని ఓవర్కమ్ చేయడానికని చెప్పి పరమ పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపులైనటువంటి ఆ సనక సనందన సనత్కుమార సనస్సుజాతీయులనేటువంటి మహాజ్ఞానస్వరూపాలని సృష్టించాడు. కొని ఈ జ్ఞానంతో ఈ 5 వికృతులు కూడా అజ్ఞాన వికృతులైనటువంటివి ఆ 5ని కూడా నల్లిఫై చేస్తాడేమో అనుకుంటే వాళ్ళు మీరు సంతానం కనండి అయ్యా, సంతానం కంటే వీటిని కంట్రోల్ చేయడానికి వీలవుతుందంటే మేము సంతానం కనము అని చెప్పేసి వాళ్ళు నో చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పటికి ఆయనకు క్రోధం వచ్చేసింది.
ఈ క్రోధంలో నుంచి రుద్రుడు పుట్టుకొచ్చాడు. ఆ పుట్టినటువంటి రుద్రుడేమో నా పేర్లు పెట్టు, నా స్థలాలు చూపించు, నాకు పెళ్ళిళ్ళు చెయ్యి అంటే ఆ కార్యక్రమం అంతా చేసిన తర్వాత ఏమయ్యా సృష్టిలో నాకు సహాయం చేయడానికి నువ్వేమో ఈ పని చెయ్యి అనేటప్పటికీ ఆయన తనలాంటి స్వభావము, తనలాంటి బలము, తన యొక్క ఆకృతి కలిగినటువంటి వాళ్ళని సృష్టించే వాళ్ళు లోక భయంకరులే, దిశలను కూడా కాల్చేస్తూ తనని కూడా మింగేయడానికి వచ్చినటువంటి వాళ్ళని సృష్టించేశాడు. ఏమిటి గోలిదంతాను, ఏం చేద్దాం అనుకున్నాను, ఏమవుతోంది అనుకున్నాను. అదేవిధంగా చూడండి, మన జీవితంలో కూడా ఇలాగే ఉంటుంది. ఏదో మన పిల్లలు మన ఉద్ధరిస్తారు, మన దగ్గర ఉంటారు, మన బాగోగులు చూస్తారు అని చెప్పి వాళ్ళని ఎంతో ప్రేమతో లాలనతో వాళ్ళందరినీ అలా పెంచుకుంటూ వచ్చి మంచి ఉద్యోగాలు చేసి మంచి పెళ్ళిళ్ళు చేస్తే ఆ కోడలో లేకపోతే ఆ కోడల తాలూకా తల్లిదండ్రుల్లో ఈ కొడుకుల్ని వీళ్ళని తీసుకుపోయి అమెరికా పోదాం, అక్కడ ఎంజాయ్ చేద్దాం, అక్కడ ఇదిగా ఉంటుంది అని చెప్పి వీడు దిక్కులేనటువంటి వీళ్ళని వదిలేసేసి ఏదో డాలర్లు పంపిస్తాం, మీరు ఇక్కడ ఏడవండి అని చెప్పి పారిపోయేటువంటి విధంగా ఉండేటువంటి ఆ మనస్తత్వాలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాంగా. ఈ రూపాల్లో ఆ వికృతమైనటువంటి రూపాల్లో బయలుదేరుతూ ఉన్నారు. కాబట్టి దీని నుంచి ఏదైనా ముక్తి ఉన్నదా అంటే ఉంది. ప్రాబ్లమ్ని ప్రజెంట్ చెయ్యడమే కాకుండా సొల్యూషన్ని కూడా భాగవతం ఇస్తుంది. మానవులు ఏం చేస్తూ ఉంటామంటే అవి ఉన్నటువంటి ప్రాబ్లమ్ని పట్టుకుని దాని మీద పడి ఏడుస్తూనే ఉంటాం, కానీ దానికి సొల్యూషను ఈ పరిపూర్ణమైనటువంటి సమర్థనీయమైనటువంటి ప్రభావవంతమైనటువంటి మార్పు తేగలిగినటువంటి సొల్యూషన్ని భాగవతం ఇస్తుంది. సరే, ఇది అయిన తర్వాత అప్పుడు ఏం చేశారు అంటే ఆయన హృదయంలో నుంచి కామం పుట్టిందయ్యా, కనుబొమ్మల్లోంచి క్రోధం వచ్చేసింది, కింద ప్రధం నుంచి లోభం వచ్చేసింది. అంటే కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలు అనేటువంటివి కూడా జీవుల్లోకి ప్రవేశించాయి. ఏమిటండి బాబు ఈ సృష్టి ఏమిటండి, ఇలా జరుగుతోంది ఏమిటి అని మనం అక్కడ కొంచెం కంగారు పడేటువంటి సమయంలో ఛాయాయా కర్ధమో జజ్ఞే దేవహూత్యాహ పతి ప్రభు మనసో దేహచ్ఛేదం జజ్ఞే విశ్వకృతో జగత్. దానికి కాంపెన్సేషన్గా సాంఖ్యయోగాన్ని లోకంలో ప్రవిచలితం చేసినటువంటి కర్దమ ప్రజాపతి పుట్టుకొచ్చాడయ్యా. ఆ కర్దమ ప్రజాపతి చేసినటువంటి ఆ పద్మ ప్రజాపతికి దేవహూతికి పుట్టినటువంటి పిల్లవాడే కపిల మహర్షి కింద వచ్చి వీటిల్ని కాంపెన్సేట్ చేయడానికి అని చెప్పి వెంటనే కరెక్టివ్ యాక్షన్ జరిగింది. అయిన తర్వాత మళ్ళీ బ్రహ్మగారు మరొక హడావిడి చేశాడు. ఏమిటి ఆయన చేసినటువంటి ఇంకా నాలుగో హడావిడి ఏమిటంటే వాచం దుహితరం తన్వీం స్వయంభూర్ హరతీం మనః అకామం చకామేక్షత్త సకామ ఇతి న శ్రుతం ఓ విదురా. నేను ఒక కథ విన్నానయ్యా. ఏమిటంటే నేను విన్నటువంటి కథ, బ్రహ్మదేవుడు ఇలాగ నవబ్రహ్మల్ని సృష్టించిన తర్వాత వాళ్ళందరూ కూర్చునుండేటువంటి సమయంలో ఆయన నిరంతరం సృష్టి చేస్తూ ఉంటాడు కదా. అంటే ఏవో కొత్త ప్రోగ్రామ్స్ అలా ఖాళీగా కూర్చుని ఏవో కొత్త ప్రోగ్రాములు పెట్టి అందరినీ ఇబ్బంది పెట్టేస్తూ ఉండేటువంటి విధంగా బ్రహ్మదేవుడు ఆయనకి ఖాళీగా కూర్చున్న తర్వాత ఏం చేశాడు అంటే ఆయన యొక్క ముఖంలో నుంచో ఆయన యొక్క సంకల్పంలో నుంచి చాలా సుందరమైనటువంటి చాలా అందంగా ఉండేటువంటి ఒక కుమార్తె పుట్టింది. పుట్టేటప్పటికీ ఆ కుమార్తెను ఈ బ్రహ్మదేవుడు చూసిన తర్వాత అందులో బ్రహ్మదేవుడి యొక్క మనస్సుని ఈ కామాన్ని ఆయన పుట్టించాడు కదా, హృదయంలో కామం పుట్టిందిగా. కాబట్టి ఆ హృదయంలో పుట్టినటువంటి కామమే తన మీద పడి తనకు పుట్టినటువంటి తన కూతురునే ఈయన కామించడం ప్రారంభించాడు. కామించాను అని నేను విన్నాను, నాకు పూర్తిగా తెలియదు, నేను ఎక్కడో విన్నాను అని చెప్పి విన్నది నేను శృతం, నేను విన్నది నీకు చెప్తున్నానయ్యా అన్నాడు. అంటే అప్పుడు ఏం జరిగిందన్నమాట, సరస్వతీదేవి పుట్టింది. పుట్టేటప్పటికి ఆ సరస్వతీదేవి అందానికి, ఆ ప్రభావానికి, ఆ సౌకుమార్యానికి, ఆ అవయవ సంపదలకి
బ్రహ్మదేవుడికే మోహం కలిగి నేను అనుభవించాలి అనేటువంటి కామం క్షత్త ఓ విదురా ఆయనకు పుట్టిందయ్యా అన్నాడు. ఎందుకు ఆ పుట్టింది ఎవరు అనేటువంటి విషయాన్ని వాచం వాచం అంటే ఏమిటన్నమాట, వాగ్దేవతా స్వరూపమైనటువంటిది వాగ్దేవి. వాచం అంటే వాగ్దేవి, దుహితరం కూతురుగా. ఆవిడ ఎవరు? తన్వీ. చాలా సుకుమారంగా ఉంది, చాలా అందమైనటువంటి అవయవ సౌష్ఠం కలిగినటువంటిది, అద్భుతమైనటువంటి సౌందర్యంతో కూడుకున్నటువంటి తన్వీ. అటువంటి ఆ అమ్మాయి తనలో నుంచి పుట్టేటప్పటికీ స్వయంభూడైనటువంటి ఆ బ్రహ్మదేవుడి యొక్క మనహరతి, ఆ మనస్సుని, ఆ అందం, ఆ ప్రభావం, ఆ స్వరూపం, ఆ లావణ్యం అంతా కూడా హరించేసింది. ఎప్పుడైతే బ్రహ్మదేవుడికి అది హరణ జరిగిందో అప్పుడు ఆయన కామాన్ని తట్టుకోలేకపోయాడయ్యా. కానీ తనకి కామం కలిగిన ఆ వాగ్దేవికి మాత్రం అకామం. ఆవిడికి మాత్రం ఏ విధమైనటువంటి కామనలు, కోరికలు లేకుండా పరిపూర్ణమైనటువంటి, నిత్యమైనటువంటి, శుద్ధమైనటువంటి, బుద్ధమైనటువంటి ఆ జ్ఞాన సంపదతో థళ మెరిసిపోతూ సమస్త లోకాల్ని కూడా ఆకర్షించేటువంటి గుణం కలిగినటువంటి ఆమెను చకమే ఈ స్వయంభూవుడైనటువంటి తనలో నుంచే వచ్చి పుట్టించినటువంటి బ్రహ్మదేవుడు కామించేశాడయ్యా అని ఏతి నహ మాకు శృతం, వినబడినది, ఎప్పుడో విన్నాను నేను అన్నాడండి. ఇది జరిగింది. ఎప్పుడైతే ఇలాగ తన కూతుర్నే తాను కామించేసేటువంటి లక్షణం కలిగిందో అప్పుడు అక్కడ ఉండేటువంటి నవబ్రహ్మలు ఉన్నారు కదా, వాళ్ళందరూ దే గాట్ రియాక్టెడ్. వాళ్ళు ఏమన్నారంటే తం అధర్మే కృతిమతిం విలోక్య పితరం సుతాః మరీచి ముఖ్యామునయో విశ్రంభాత్ ప్రత్యబోధయన్. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మగారి పుత్రులైనటువంటి మరీచి, అత్రి, అంగిరసుడు, పులహుడు, క్రతువు, భృగువు, వశిష్ఠుడు, దక్షుడు, వీళ్ళందరూ కూడా ఒక్కసారి వాళ్ళు రియాక్ట్ అయిపోయి తమ తండ్రి యొక్క మనస్సు ఈ అధర్మం మీద ఇలా లగ్నమైపోయిందేమిటి, ధర్మం కాని పనిది, సొంత కూతుర్ని కామించడం ఏమిటి అనేటువంటి భావం వాళ్ళల్లోకి కలిగి అప్పుడు వాళ్ళు తండ్రి చేసినటువంటి ఆ అధర్మ మనోప్రవృత్తిని వాళ్ళు అటాక్ చేయడానికి, ఆ బ్రహ్మగారికి మీరిగో ఈ తప్పు చేస్తున్నారు, ఇది చెయ్యకూడదు అని చెప్పడానికి, చెప్తే తండ్రి వింటాడు అనేటువంటి నమ్మకంతో ఈ నవబ్రహ్మలు, నారదుడు కూడా ఆయనకి నచ్చజెప్పారట. తం అధర్మే కృతిమతిం విలోక్య పితరం సుతాః ఆ 9 మంది కొడుకులు, పితరం తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడు అధర్మే కృతమతిం తన మనసులో పుట్టినటువంటి ఆ అధర్మ భావనలను విలోక్య వాళ్ళు చూశారు. ఎందుకంటే తెలిసిపోతాం ఎదురుగా, తెలిసిపోయి ఉండేటప్పటికీ అప్పుడు వాళ్ళు మునయో ఆ మునులందరూ కూడా విశ్రంభాత్ తండ్రి గారు మేము మాట చెప్తే వింటారు, ఇది దోషము అని చెప్తే విని ఆయన మార్చుకుంటాడు అనేటువంటి నమ్మకం కలిగినటువంటి ఆ మునులు, ఆ 9 మంది మరీచి ముఖ్య ప్రత్యబోధయం ఆ బ్రహ్మదేవుడికి ప్రత్యబోధయం ఆయనకి నచ్చజెప్పారయ్యా విదురా అని చెప్పి ఆయన విదురుడికి మైత్రేయ మహర్షి చెప్పాడయ్యా అని చెప్పి సూత మహర్షి శౌనకాది మహర్షులకి నైమిషారణ్యంలో వివరించినటువంటి విశేషం అది. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే అప్పుడు వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళకి కొంచెం ధైర్యం చేసి వాళ్ళు ఈ విధంగా అన్నారు, నైతత్పూర్వై కృతం త్వద్యే నకరిష్యంతి చాపరే యస్త్వం దుహితరం గచ్చే అనిగృహ్యం అంగజం ప్రభు. అయ్యా తండ్రి బ్రహ్మదేవ,
మీకంటే పూర్వం ఉండేటువంటి బ్రహ్మలు ఉన్నారు కదా, నీవు ఇప్పుడు 55 ఏళ్ళు కలిగినటువంటి పద్మసంభవుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు నువ్వు ఈ కల్పంలో సృష్టి చేస్తూ ఉన్నావు. నీకన్నా ముందు కొన్ని కోట్ల కల్పాల ముందు అనేక రకాలైనటువంటి బ్రహ్మలు పుట్టారు. వాళ్ళు ఎవరూ కూడా ఈ విధంగా ఈ పని చేయలేదు, ఈ కామంతో ఉండేటువంటి దృష్టితో వాళ్ళు ఎవరూ చేయలేదు. తరువాత ఇక రాబోయేటువంటి బ్రహ్మలు కూడా ఈ విధమైనటువంటి అధర్మం మతింకృత అది చేస్తారు అని మేము అనుకోవటం లేదు. మీరేమో సర్వసమర్థులైనటువంటి వాళ్ళు, మీరు అన్నిటినీ కూడా సమర్థించుకోగలిగినటువంటి వాళ్ళు, ఈ కామాన్ని నిగ్రహించుకోకుండా మీకు పుట్టినటువంటి ఆ కుమార్తెను కామిస్తూ ఉన్నారు అని చెప్పి ఒక దోషాన్ని మహర్షులు ఎత్తి చూపారు. అందువల్ల ఏమిటంటే ఏదైనా సరే ఒక గుళ్ళో కానివ్వండి, ఒక సమాజంలో కానివ్వండి, ఒక ఇంట్లో కానివ్వండి, ఏదైనా ఒక దోషం జరుగుతూ ఉన్నప్పుడు, ఉదాహరణకి వాళ్ళు ఈ గుళ్ళోకి ప్రవచనాలు ఉండవు, భాగవతం ఉండదు, ఏముండదు అని చెప్పాను కానీ తప్పండి, అలా అనకూడదు. గుళ్ళో ఇవి ఉండాలి, అలాగే ఇంట్లో ఈ అశుద్ధ పనులు చేయకూడదు, అశుచిగా ఉండకూడదు, ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి అని ఆ దోషాన్ని ఎత్తి చూపించేటువంటి ధైర్యం చెయ్యాలి అని భాగవతం చెప్తోంది. కాబట్టి భాగవతం చెప్పేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కానీ దోషాలని నిరంతరము కూడా ప్రచారం చేసేటువంటి వాళ్ళు, దోష ప్రవృత్తులలో అందరినీ ఆకర్షించేటువంటి వాళ్ళ చుట్టూ మనం తిరుగుతూ ఉన్నాము అంటే అది ఆ సంస్థకి మంచిది కాదు. ఇట్ స్పాయిల్స్ ది సిస్టమ్ ఇట్ సెల్ఫ్. కాబట్టి అటువంటి పని చెయ్యకూడదు అని చెప్పి నవబ్రహ్మలు భాగవతంలో సర్వమైనటువంటి మానవ సమాజానికి వాళ్ళు చెప్తూ ఉండేటువంటి విశేషం అని అన్నారు వాడు. అని నా ఏతత్ నా చేయలేదయ్యా ఏతత్ పూర్వం ఇది అంటే ఇప్పుడు నువ్వు చేసినటువంటి ఆ కూతుర్ని కామించడం అనేటువంటిది ఏతత్ పూర్వై నకృతం, ఇది చెయ్యబడలేదు ఎప్పుడూ కూడా. ఎవరైతే త్వత్ నీకంటే పూర్వం వాళ్ళు పూర్వం వాళ్ళు, తరువాత అపరే ఇక రాబోయేటువంటి కాలంలో కూడా నకరిష్యంతి, ఎవ్వరూ పూర్వం చెయ్యలేదు, ఇక రాబోయే బ్రహ్మలు కూడా ఈ పని చెయ్యరు అని స్వామి నేను మీకు ఇలా పాయింట్అవుట్ చేస్తున్నామని నువ్వేమనుకోకు. నీవు ప్రభువు, నువ్వు సర్వసమర్థుడైనటువంటి వాడు తండ్రి. నీవు అటువంటి నీవు అంగజం, అంగములందు పుట్టడము అంటే ఏమిటి? మానవుడి యొక్క దేహంలో ఉండేటువంటి అంగాలు అంటే రకరకాలైనటువంటి శరీరాలు ఉంటాయి, అవయవాలు ఉంటాయి. ఈ అవయవాలు వాటి యొక్క ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటాయి. ఇలాగా అంగజ, ఈ అంగములందు పుట్టినటువంటివి కోరికలు పుడుతూ ఉంటాయి. నాలికేదో తినాలని, చెవికేదో మంచి శబ్దం వినాలని, కళ్ళకేవో మనకి ఇష్టమైనటువంటి వాడిని ఎక్కడ పడితే అక్కడ అలా చూస్తూ ఉండాలని, తర్వాత ఏదో మంచి మృదువుగా ఉండేటువంటి వస్తువుల్ని ముట్టుకోవాలని, ఈ విధమైనటువంటి అంగములందు జనించేటువంటి ఆ కోరికా స్వరూపాన్ని అంగజుడు అంటారు. అంగజుడు అంటే మన్మధుడు అని అర్థం. అటువంటి మన్మధుడిని అనిగృహ్య, అలాగా అనిగృహ్య నువ్వు నిగ్రహించలేకపోతున్నావు స్వామి. నువ్వు అలాగ నిగ్రహించకుండా దుహితరం గచ్చే, ఆ కూతుర్ని నీవు కామిస్తూ ఉన్నావు అని చెప్పి సాక్షాత్తు బ్రహ్మదేవుడికి పుట్టినటువంటి కొడుకులు ఆయన చేసినటువంటి ఆ అధర్మ కృతమతి, ఆయన మనసులో చేసినటువంటి ఆ అధర్మాన్ని వాళ్ళు పాయింట్అవుట్ చేశారు. చేసిన తరువాత ఏం జరిగింది అంటే, అప్పుడు యస్త్వం దుహితరం గచ్చేత్ అనిగృహ్యం అంగజం ప్రభు, ఆ అంగజుడిని నీవు కంట్రోల్ చేసుకోలేకపోయావయా అన్న తరువాత వాళ్ళు ఇంకా ఈ విధంగా అన్నారు. తేజీయసామపి హే తన్న శుశ్లోక్యం జగద్గురో యద్వృత్త
తత్తమనుతిష్టన్ వై లోకః క్షేమాయ కల్పతే. తండ్రి, నీవు లోకాలందరికీ కూడా తండ్రివి నువ్వు. తరువాత అదే కాదు, నువ్వు జ్ఞానప్రదాతవి. తరువాత నీవు జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడివి, లోకాలన్నిటికీ కూడా తండ్రివైనటువంటి వాడు. నీ వంటి మహా తేజస్సాలురికి ఇటువంటి పని చేయడం అపకీర్తిని తెచ్చిపెడుతుంది. యూ విల్ గెట్ ది బ్యాడ్ నేమ్. ఎందుకు బ్యాడ్ నేమ్ అవుతుంది అంటే, నీలాంటి వాళ్ళు ఇటువంటి ప్రవర్తన చేస్తే ఓహో మనం కూడా ఇలాగ చెయ్యొచ్చునమాట, సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ విధంగా చేశాడు కాబట్టి మేమెందుకు చేయకూడదు అని చెప్పి సమస్త లోకాలలోనూ ఉండేటువంటి లోకులు కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి అది అలాగ చెయ్యడం బ్రహ్మదేవుడు చేశాడు కాబట్టి మేము చేస్తే మాకు క్షేమం కలుగుతుంది, మాకు చాలా లాభం కలుగుతుంది అనుకునేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి ఆ నవబ్రహ్మలు ఆయనకి పెట్టారు. అందుకనే భగవద్గీతలో ఉంటారు, శ్రేష్ఠ యజ్ఞాచరతే లోకాత్ తదనువర్తతే. శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు ఏది చేస్తే లోకాత్ అంటే లోకులు తదనువర్తతే దానినే అనుసరిస్తూ ఉంటారు. ఉదాహరణకి మనం కూర్చుని ఏదో ఒక గుడనండి, ఒక తీర్థయాత్రనండి, ఒక ఇల్లు అనండి, అక్కడ సరైనటువంటి పనులు చేయకుండా అక్కడ ఏదో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ఈ పనులన్నీ అక్కడ చేస్తూ ఉండేటప్పటికి ఏమవుతుంది, చిన్నపిల్లలు కానీ కొంచెం వయసులో ఉన్న ఓహో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఇక్కడేమో మామూలు చాలా లైట్ వ్యవహారాలన్నీ ఇక్కడ హాయిగా చేసుకోవచ్చు అనుకుని, ఎందుకంటే అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళు మహాజ్ఞానులు, మహాభక్తులు, మహాశ్రేష్ఠులు, మహాసిద్ధులు కదా వీళ్ళంతా ఈ పనులు చేస్తూ ఉంటారు అక్కడ గుళ్ళల్లోనూ అక్కడ ఆశ్రమాల్లోనూ కూర్చుని. కాబట్టి వాళ్ళు అలా చేశారు కాబట్టి మేము చేసే తప్పేముంది అనుకుంటారు అని చెప్పి ఆనాడే నవబ్రహ్మలు కాషనిచ్చారు మొత్తం సొసైటీకి. ఇది మాత్రం గ్రహించాలి. అందువల్ల ఎలా జరుగుతుంది అంటే, ఒకళ్ళు కూర్చున్నారనుకోండి, ఎవరో ఏదో భజనో ఓ పూజో ఒక స్వామి ఏదో అయిపోతుంది. అయిపోయిన వెంటనే ఇంకా అక్కడి నుంచి ఆ పని అయిపోయిన వెంటనే వెళ్ళిపోకుండా ఒక ఆయన కూర్చుని ఏవో జోకులు వేయడం ప్రారంభించాడు అనుకోండి, ఓహో ఈయన ఇంత మహానుభావుడే జోకులేసి అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడని చెప్పి ఇంకో ఇద్దరో ముగ్గురో తయారై వాళ్ళు మొదలెడతారు. అలాగా అట్మాస్ఫియర్ అంతటినీ కూడా పాడు చేసేటువంటి లక్షణం కలుగుతుందయ్యా. యద్వృత్తం అనుతిష్టన్, ఏ పని అయితే ఏదైతే వృత్తం నువ్వు చేసినటువంటి పనిని అనుతిష్టన్ నిన్ను ఫాలో అయ్యి నువ్వు చాలా గొప్పవాడు అనుకుని నిన్ను ఫాలో అయ్యి నీ కాళ్ళకు నమస్కారాలు పెట్టేటువంటి వాళ్ళందరూ కూడా అనుతిష్టన్, వాళ్ళు కూడా అవే ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా అనుకున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే వై లోకః క్షమాయ కల్పతే, ఓహో ఇది ఇలాగే జరగాలి, దీనివల్ల ఈ పనులు ఇలా చేస్తూ ఉంటేనే మనకి క్షేమం కలుగుతుందేమో అనేటువంటి దుర్భావనలో ఉంటారు. కాబట్టి ప్లీజ్ డోంట్ డూ దట్ అని చెప్పి నవబ్రహ్మలు తన తండ్రి అయినటువంటి ఆ బ్రహ్మదేవుణ్ణి వాళ్ళు అలా అంటూ అని ఆయన అనే తరువాత అప్పుడు ఆయన చేస్తాడో చేయడో తెలియదు కాబట్టి అప్పుడు వాళ్ళు ఆ నవబ్రహ్మలు ఏమనుకున్నారు అంటే, తండ్రికి అయితే చెప్పిన తర్వాత మేము చెయ్యమండి, మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం, మేము హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం, మేము ఏవో చేస్తూ ఉంటాం, ఇంట్లో మా ఇష్టం వచ్చిన పనులు చేస్తూ ఉంటాం, సొసైటీలో మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటూ ఉంటాం. ఎందుకంటే అవన్నీ వాడెవడో లంచాలు తినేశాడు, వాడెవడో దోచేశాడు కాబట్టి మేము దోచేస్తాం అనగానే ఏంటి, వాడు దోచేస్తున్నాడు కాబట్టి మేము దోచేస్తామని చెప్పి ఆ కార్యకర్తలు వాడిని ఫాలోయర్స్ ఆ పార్టీ వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు. అదే గొళ్ళల్లో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి ఇవే వాళ్ళ జోకులు వేస్తున్నారని మేము జోకులు వేసుకుంటాం, వాళ్ళు మాట్లాడుకుంటే మేము మాట్లాడుకుంటాం, మేము ఈ పనులు మేము శుచిగా ఉన్నాం కాబట్టి మేము స్నానం అది చేయకుండా టిఫిన్ తినేస్తాం, కాఫీ తాగేస్తాం, ఎప్పుడో 11ంటికో 12ంటికో స్నానం చేస్తూ ఉంటాం, ఏదో దీపం పెట్టినా అగరత్తులు వెలిగించేసి ఒళ్ళు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం. ఇవన్నీ మామూలుగా ఇవన్నీ కూడా ఫాలో అయిపోతూ ఉంటారు. కాబట్టి బీ కేర్ఫుల్ అని భాగవతం హెచ్చరిస్తోంది నవబ్రహ్మల స్వరూపంలో. అప్పుడు వాళ్ళు బ్రహ్మదేవుడు చేస్తాడో చెయ్యడో అనేటువంటి విధంగా అప్పుడు వాళ్ళు నవబ్రహ్మలు నలుగురు కూడా
ఈ నవబ్రహ్మలందరూ కూడా చేతులు పైకెత్తి తస్మై నమో భగవతే యదం స్వనరోచిష ఆత్మస్థం వ్యంజయామాస సధర్మం పాతుమర్హతే. తరువాత ఈ భగవంతుడు, ఈ పరమాత్మ తన యందు అవ్యక్తంగా ఉండేటువంటి ఈ జగత్తంతటినీ కూడా పరమాత్మ అవ్యక్తంగా తనలోనే ఉండేటువంటి జగత్ అంతటినీ కూడా తన సంకల్ప శక్తి చేత కలిగిస్తూ ఉన్నాడు. అటువంటి పరమాత్మకు మేము నమస్కారం చేస్తున్నాము. ఇక మాకే భాగవతం వద్దు, ఇంకేం చేస్తే ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మన కబుర్లు చెప్పుకుందండి, సరే బాబు నమస్కారం దండి, ఇంక మీ ఇష్టం అని చెప్పి ఎలాగైతే ఆ కొంచెం బుద్ధిమంతుడైనటువంటి వాడు ఎలా దూరం అయిపోతాడో అలాగా ఈ నవబ్రహ్మలు అందరూ కలిసి అవ్యక్తంగా ఉండేటువంటి పరమాత్మ యొక్క సంకల్పం వలన ఇది ఇలా జరుగుతోందన్నమాట. జరగని అన్నట్టుగా వాళ్ళు చేతులు ఎత్తి నమస్కారం చేసి ఆయనకు మేము నమస్కరిస్తున్నాం, ఆయన ఏ ధర్మాన్ని రక్షించడానికి సమర్థుడు కాబట్టి ఆ పరమాత్మే రక్షించాలి ఇటువంటి ఎన్విరాన్మెంట్స్ని అని చెప్పి వాళ్ళు కూడా దండం పెట్టారయ్యా అన్నాడండి. ఇది జరిగింది. తస్మై నమో భగవతే యదం స్వనరోచిషాత్మస్థం వ్యంజయామాస ధర్మం పాతుమర్హతి. ఆయనే రక్షించాలి అని నమస్కారం పెట్టాడు. రేపటి కార్యక్రమంలో బ్రహ్మదేవుడు రెస్పాన్స్ ఏమిటో, ఆ వాచం అకామం అనేటువంటి విషయాన్ని